హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో మార్గశిర శుద్ధ పంచమి అదేనండి నాగపంచమి రోజు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇక్కడ నేను చేసైతే చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఈ రోజున మరొక ప్రత్యేకత ఏంటంటే మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది కనుక ఈ మార్గశిర శుద్ధ పంచమిని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఆహార నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తాను. మనకి ఈ నాగపంచమి ముందుగా ఎప్పుడు వచ్చిందని తెలుసుకుందామండి. ఈ 2023వ సంవత్సరంలో డిసెంబర్ 17 నుంచి కూడా మనకి ఈ మార్గశిర శుద్ధ పంచమి ఈ రోజునే మరొక ప్రత్యేకత ఏంటంటే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. దీనినే మనము నాగపంచమి అని జరుపుకుంటూ ఉంటాము. వివాహ సమస్యలు కానీ, కుజదోషాలు కానీ, సంతాన సమస్యలు కానీ, లేదా ఆడవారికి ఏదైనా గర్భానికి ఉన్న సంబంధించిన సమస్యలు కానీ, లేదా చర్మ రోగాలు కానీ ఎటువంటి ఉన్నా సరే అవన్నీ బయటపడటం కోసం సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్ర స్వామి రూపంలో అంటే సర్పరూపంలో ఆరాధించేదే నాగపంచమి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజ అయితే చేసుకోవాలి. ఆ మరుసటి రోజే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా కాబట్టి అది చాలా విశేషం. నేను సుబ్రహ్మణ్య షష్ఠి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో వీడియో అయితే షేర్ చేస్తున్నాను. దీంట్లో నాగపంచమిని ఏ విధంగా పూజించుకోవాలా ఇంట్లో అనేది నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమండి. అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కనుక ఈ రోజున మీ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఏదన్నా కానీ కాయిన్స్ కానీ ఉంటే అమ్మవారివి మీరు పూజలో పెట్టుకొని అభిషేకం పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి. ఇక్కడ నేను పాలతో పంచామృతాలతో చేస్తున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఆవిడ పాల సముద్రం నుంచి ఉద్భవించింది కనుక ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటాయట. అందులో పంచమి మార్గశిర మాసం అంతా కూడా మనం లక్ష్మీ వారాల వ్రతం పేరుతో అమ్మవారికి విశేషంగా పూజిస్తాం కనుక ఈ రోజున మనం అమ్మవారితో పాటు స్వామివారిని కూడా ధనుర్మాసం మొదలవటం వల్ల అమ్మవారితో పాటు స్వామివారిని కూడా ఆరాధించాలి. అలాగే శంకుచక్ర దీపారాధన ఉంటే చేసుకోండి. అమ్మవారికి ప్రత్యేకంగా మంగళకరమైన వస్తువులతో అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు ఇటువంటి వాటిలతో అమ్మవారికి ఈ పంచమి తిథి రోజు పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి పాలు, పండ్లు, పాలలో కొంచెం తేనె చుక్క వేసిన లేదా ఖర్జూరం కానీ, పండ్లు కానీ ఇటువంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మనకి ఉన్న మార్గశిర 5 లక్ష్మీ వారాల్లో ఒక వారం అయితే అయిపోయింది కదండి. ఒకవేళ మీరు ఆ వారాన్ని చేసుకోలేకపోతే కనుక ఈ పంచమి తిథి పూజతో మొదలుపెట్టి అమ్మవారికి మిగతా 4 వారాలు కూడా పూజ చేసుకోండి. ఈరోజు ఎంతో విశేషమైన నాగపంచమి కలిసి రావటం కనుక అమ్మవారికి తప్పనిసరిగా ఆరాధించాలి. అలాగే కాయిన్స్ కానీ, వెండి పూలు కానీ ఇటువంటి వాటితో ఆరాధించవచ్చు. ఒకవేళ ఇవేమీ లేదంటే కనుక ఎర్రటి అక్షంతలు కలుపుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. పానకం, వడపప్పు, చలిమిడి అలాగే పాలు, పండు ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు. అయితే ముఖ్యంగా మనం ఈ రోజున పూజ చేసుకోవాల్సింది సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామినండి. ఈ పూజని తప్పనిసరిగా అందరూ కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఇంట్లో పూజ అనేది నాగపంచమికి. ఒకవేళ మీకు ఏదైనా అడ్డంకుల వల్ల నాగపంచమి చేసుకోలేకపోతే ఇదే విధానాన్ని మీరు సుబ్రహ్మణ్య షష్ఠికి అంటే మరుసటి రోజు సోమవారం మనకి షష్ఠి కూడా ఉంది. సో ఆ రోజైనా మీరు పూజను చేసుకోవచ్చు. అయితే చిత్రపటం పెట్టి షట్కోణం వేసి ఎలా పూజ చేసుకోవాలి ఇంట్లో అనేది ప్రత్యేకంగా ఎన్ని మంగళవారాలు చేయాలి, ఎన్ని షష్ఠులు చేయాలి అనేది ఒక వీడియో అయితే పెట్టున్నాను నిన్న. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడైతే కనుక నాగపంచమికి కానీ లేదా సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీ దగ్గర విగ్రహం లేని వాళ్ళు కానీ చిత్రపటం లేని వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు సర్పరూపంలో స్వామివారిని. ఇక్కడ నేను ఒక గోడకి పసుపు అయితే రాశానండి. రాసి బియ్య పిండిని కలిపి పెట్టుకొని ఇక్కడ మనం ఒక పాము రూపంలో వచ్చేలాగా అంటే సర్పరూపంలో వచ్చేట్టుగా స్వామివారిని పెట్టుకోవాలి. ఇలానే మనం నాగుల చతుకు చేసుకుంటాం కదా. ఒకవేళ ఇప్పుడు నాగుల చతుకు మీరు మిస్ అయిన వాళ్ళు కానీ లేదా ఆ పూజను చేసుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా స్వామివారిని ఇంట్లో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఈ విధంగా గోడకి పసుపు రాసిన తర్వాత బియ్యపిండితో స్వామివారిని చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు ఇక్కడ గోడ మీద అక్కర్లేదు అని అనుకుంటే కనుక మామూలుగా ప్లేట్లో పెట్టుకోవచ్చు. అంటే గోడ మీద కూడా అవసరం లేదు. మేము గద్దె నాగని ఇలా చేస్తాము. కొంతమంది ఏంటంటే ప్లేట్లో పెట్టేస్తారనమాట. జంట నాగుల్ని పెట్టి పూజ అనేది చేస్తారు. ఇక్కడైతే గోడ మీద పెట్టినట్టయితే కనుక పసుపు కానీ గంధం కానీ గోడకి రాసి అప్పుడు బియ్యపిండితో స్వామివారిని తయారు చేసుకున్న తర్వాత గంధం బొట్లు ఇవన్నీ కూడా స్వామివారిని కూడా అలంకరించుకోవాలి. ఇదిగోండి ఇలా గంధం బొట్లతో. అలాగే స్వామివారికి పూజ చేసేటప్పుడు మరి గోడకు పెట్టాం కనుక అడుగును కూడా ఒక ప్లేట్ను కూడా పద్మ ముగ్గేసి చక్కగా అలంకరించి ఈ విధంగా పెట్టుకోండి. ఇంతకు నేను చెప్పాను కదండి, ఒకవేళ గోడ మీద కాకపోతే ఈ విధంగా జంట నాగులు పెట్టి పూజ చేసుకోవచ్చు. నేను నిన్న షట్కోణ ముగ్గు వేసి చూపించినప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పానండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం కానీ చిత్రపటాలు కానీ లేవు కానీ ఇంట్లో మేము పూజ చేసుకోవాలి, అయితే నేను ఆ వీడియోలో చెప్పాను ఎన్ని మంగళవారాలు చేయాలి ఏంటి అనేది. అలా చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర విగ్రహం లేదు, ఫోటో లేదు
అనుకోకుండా ఈ జంట నాగుల్ని ప్రతివారం కూడా చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని అప్పుడు పూజన చేసుకోవాలి. మనకి సహజంగా ఏంటంటే కొన్ని సర్పదోషాలు, నాగదోషాలు ఉన్నాయని అంటూ ఉంటారు మన జాతకాల్లో. అటువంటప్పుడు ఏంటంటే సంతానం కలకపోవటం, పుట్టినా కూడా వాళ్ళు చనిపోతూ ఉండటము పుట్టిన వెంటనే, లేదా ఎప్పుడూ కూడా పిల్లలు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, లేకపోతే పెళ్ళిళ్ళలో లేట్ అవుతుంటాయి, రాహుకేతు దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటివన్నీ పోగొట్టుకోవడం కోసం కూడా ఈ సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఈ రోజున పూజ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని గోడకే పెట్టాను నేను. ఒకవేళ మీరు ఇంతకు చూపించిన ప్లేట్లో పెట్టుకుంటే కనుక అన్ని ఉపచారాలతో కూడా స్వామివారికి పూజ చేసి, ఇక్కడ నేను గోడకు పెట్టాను కదా, అడుగున ప్లేట్ వేసుకున్నాను కదా, అలాగే స్వామివారికి ఇక్కడ అన్ని ఏవైతే ఉపచారాలు చేస్తున్నామో అవన్నీ స్వామివారికి అలా చూపించి ఆ కింద ప్లేట్లో వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే మనం పూజ చేసుకోవాలండి నాగపంచమికి. అలానే మనం గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి కదండి జంట నాగులుగా, అక్కడ చేసుకునే విధానాన్ని నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ చేసుకున్నప్పుడు ఎలా అలంకరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఎలా ఉండాలని మరొక వీడియో అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజా విధానాన్ని చూపిస్తున్నాను. కొంతమంది వెండి పడగలు, నాగపడగలు పెట్టుకోవచ్చు అని అంటున్నారు. స్వామివారి పడగ రూపంలో మన ఇంట్లో ఉంటే కనుక చాలా నియమనిష్టలతో ఉండాలండి. అవన్నీ పాటించేటట్లయితే పెట్టుకోండి, అంతేగాని లేదా ఎప్పటికప్పుడు ఈ విధంగా బియ్య పిండితో చేసుకొని పెట్టుకోండి. కానీ మామూలుగా అలా నాగపడకలు పెట్టుకోవాలి అంటే చాలా నియమనిష్టలతో ఉండే వాళ్ళైతేనే మాత్రం పెట్టుకోండి. నాన్ వెజ్ తినరు, అలాగే మామూలుగా అయితే పెళ్ళైన వారు తొందరగా అది పెట్టుకోవడానికి కూడా ఎక్కువ ప్రయత్నించరండి. అలాంటివన్నీ గుళ్ళలోకి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి నియమాలు ఉంటుంటాయి. కాబట్టి ప్రత్యేకంగా నాగపడకలు వెండివో లేకపోతే రాగివో ఇలా కన్నా కూడా ఇలా బియ్యపిండితో చేసుకొని పూజ చేసుకోవడం అనేది బెటర్. ఇక్కడ అలాగే స్వామివారికి వస్త్రాన్ని కూడా సమర్పించి మనం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, నాగేంద్ర స్వామి అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటే స్వామివారికి అక్షింతలు అనేవి సమర్పించాలి. పూజలో కూడా ఎర్రటి పూలని, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు, ఎర్రటి అక్షింతలు పూజలో వాడచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ విధానాన్ని ఈ నాగపంచమికి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా పూజ చేసుకోవచ్చండి. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత అప్పుడు కూడా మీకు కుదరకపోతే ఎన్ని మంగళవారాలు చేయాలి ఏంటనేది నేను ఆ వీడియో చెప్పాను కాబట్టి ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఇక్కడ స్వామివారికి ఉపచారాలతో పూజ చేసిన తర్వాత నైవేద్యం అయితే కంపల్సరీగా వడపప్పు, చలిమిడి, నువ్వులు చిమిరి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత హారతిని ఇచ్చుకొని నాగపంచమి పూజను అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ప్రసాదాలు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా నువ్వులు చిమ్మిరి, పచ్చి చలిమిడి, అలాగే వడపప్పు, ఆవు పాలు ఇవి స్వామివారికి తప్పనిసరిగా నైవేద్యం పెట్టి పూజనే చేసుకోవాలి. ఈ విధంగా నాగపంచమి పూజ చేసుకున్న రోజు తినేవి కూడా కట్ చేసినవి అంటే కత్తితో కోసినవి తినరనమాట. నాన్ వెజ్ అస్సలు తినద్దు. అలాగే తలస్నానం అయితే తప్పనిసరిగా చేయాలి. స్వామివారి పూజ చేసుకోవాలి. మీకు కుదిరితే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేసుకోవడం లేదా అక్కడ జంట నాగులకి పూజ అనేది తప్పనిసరిగా చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మంచిది. అలాగే ముఖ్యంగా ఆదివారం కలిసి రావడం విశేషం ఏంటంటే రాహుకేతు పూజలు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా అంటే శివాలయాల్లో కొన్ని దేవాలయాల్లో మాత్రమే మనకి కాళహస్తిలో లాగా కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల్లో రాహుకేతు పూజలను జరిపిస్తూ ఉంటారు. అటువంటివి జాతక పరంగా దోషాలు ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు పూజ చేయించుకోవాలనుకుంటే ఈ నాగపంచమి షష్ఠి అనేది చాలా విశేషమైన రోజులు. మీరు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున చేయించుకోండి. డిసెంబర్ మనకి 17వ తారీఖు ఈ నాగపంచమి అనమాట. ఇంట్లో పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళి జంట నాగుల దగ్గర పూజ చేసుకోవచ్చు, అలాగే రాహుకేతుల్ని పూజించవచ్చు. అమ్మవారి పూజ కూడా సరిగా చేసుకోవాలి. అయితే భోజనం దగ్గరకు వచ్చేసరికి ఇది పూర్తిగా ఉపవాసం అయితే ఉండక్కర్లేదండి. పూజ చేసుకునేంత వరకు పాలు, కాఫీ, పండ్లు ఇటువంటివి తీసుకొని పూజ చేసిన తర్వాత మనం ఇంకా అప్పుడు ఏదైనా తినచ్చు. కాకపోతే నాన్ వెజ్ మాత్రం తినద్దు. కత్తితో కోసిన కూరలు తినరు. తలస్నానం అయితే ఈ రోజున తప్పనిసరిగా చేయాలి. అలాగే నువ్వులు చిమిరి ఏదైతే నైవేద్యంగా పెట్టారో అవి ప్రసాదంగా తీసుకుంటే కనుక చాలా మంచిది. ఇలా పిండితో పెట్టి స్వామివారిని పూజించినట్లయితే కనుక ఆదివారం పూజ చేసుకునే కదిలించము. మరుసటి రోజు మరి సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారికి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. మళ్ళీ అయితే 3వ రోజు మంగళవారం అయిందండి, మరి ఆ రోజు కూడా కదిలించకూడదు. కాబట్టి ప్రత్యేకంగా పీఠం పెట్టేవాళ్ళైతే 3 రోజులు పెట్టడానికి అవుతుంది, లేదా చూసి తీసుకోండి, చేసుకోండి, లేదా నిత్య పూజ చేసుకునే చోటు చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి చేయని వాళ్ళు నాగపంచమి చేస్తే కనుక షష్ఠి రోజు చేయనప్పుడు పూజ చేయనప్పుడు అయితే మీరు కదిలించి తీసేసేయచ్చు. ఒకవేళ నాగపంచమి చేయకుండా షష్ఠి మాత్రమే చేస్తున్న వాళ్ళైతే కనుక మీరు ఆ షష్ఠి రోజు మీరు ఉద్వాసన చెప్పరు కాబట్టి మంగళవారం కూడా ఉద్వాసన చెప్పరు, బుధవారం ఉదయమే తీయాలి. ఈ విధంగా చూసుకొని అయితే పూజ చేసుకోండి. ఇదండి నాగపంచమికి చేసుకోవాల్సిన పూజా విధానం. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి.